నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలన్నీ కూడా ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, అలాగే నేటి పంచాంగం, నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. 28/2/2025 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:16, సూర్యాస్తమయం సాయంత్రం 6:03, తిథి పాడ్యమి రాత్రి తెల్లవారుజామున 3:16, నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 1:40, యోగాలు సిద్ధ 8:08, కరణము కింసుగ్న సాయంత్రం 4:47, భవ రాత్రి తెల్లవారుజామున 3:16, రాహుకాలం ఉదయం 10:41 నుంచి 12:10, గుళిక్కాలం ఉదయం 7:45 నుంచి 9:13, యమగండం మధ్యాహ్నం 3:06 నుంచి 4:35, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుంచి 12:33, దుర్ముహూర్తం ఉదయం 8:38 నుంచి 9:25, మధ్యాహ్నం 12:33 నుంచి 1:20, అమృతకాలం ఉదయం 7:05 నుంచి 8:33, అలాగే రాత్రి తెల్లవారుజాము 4:08 నుంచి 5:35, వర్జ్యం రాత్రి 7:27 నుంచి 8:54. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మేషరాశి అశ్వని భరణి కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వస్తుంది. మేషరాశి వారికి ఈ రోజున ఆశించిన పనులన్నీ కూడా విజయవంతంగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి చాలా వరకు అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ఎదురు చూస్తున్న వర్తమానాలు, ముఖ్యంగా వృత్తికి సంబంధించి ఏదైనా నూతన అవకాశాల కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళకి మంచి అవకాశాలు రావడం, ఆదాయపరంగా అభివృద్ధికరంగా ఉండడం, అంతేకాకుండా ఇంతకుముందు ఎక్కడన్నా పెట్టిన పెట్టుబడుల విషయంలో కూడా కొంచెం మంచి వార్తలు వినడానికి అవకాశాలు లాంటివి, ఆ విషయంలో మీకు ముఖ్యులందరూ కూడా సహకరిస్తూ మీరు ముందుకెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో చాలా సులభంగా పనులు వాటంతటవే అయిపోయే విధంగా ముందుకు వెళ్తూ చాలా చక్కగా ఈ రోజుని సద్వినియోగపరుచుకుంటారు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి. వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ రోజున మీకు వృషభ రాశి వాళ్ళకి చేస్తున్న వృత్తిలో అనుకోని వ్యక్తుల యొక్క సంబంధం వల్ల, అంటే ఎవరన్నా వ్యక్తులు జోక్యం చేసుకోవడం వల్ల చేస్తున్న వృత్తిలో కొంత ఇబ్బందులు లేకపోతే చికాకులు లాంటివి, అలాగే ముఖ్యమైన పనులు ఆలస్యం అవ్వడం, వృత్తిపరంగా పై అధికారులతో మీరు మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వీలైనంత వరకు నిదానంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాల్లో వ్యక్తులు ఎవరన్నా ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పడడానికి చేసే పనులు ఏం చేసినప్పటికీ కూడా, ఆలస్యాలు ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మీరు పట్టుదలగా వ్యవహరించి ఇతరులు ఇబ్బంది పెట్టినా చక్కగా సమయానికి పనులు ముగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి. మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఈ మిథున రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే దూర ప్రయాణాలు, దూర విద్య మొదలైన విషయాలలో, అలాగే తండ్రి, రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు మొదలైన వారి యొక్క సలహా సహకారాలతో తీసుకునే నిర్ణయాలు చాలా వరకు ఫలితం సామాన్యంగా కనబడుతున్నప్పటికీ కొంతవరకు ముందుకు జరిగే అవకాశం అనేది ఒకటి చెప్పొచ్చు. అలాగే సామాజిక సేవ చేయడం అనేది, ఆ సామాజిక సేవకి గుర్తింపు, గౌరవం లభించడం అనేది, అలాగే పొలిటికల్ పీపుల్కి కూడా, అంటే రాజకీయ నాయకులకు కూడా ఈ రోజున చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఆలస్యాలను నివారించుకుంటూ ముందుకెడితే అనుకున్న పనులు సాధించడానికి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది కుటుంబ వ్యవహారాలు కానీ, కుటుంబంలో వ్యక్తులతో సంప్రదింపులు జరిపేటప్పుడు కానీ వారి మీద మీరు ఆధిపత్యం చెలాయించడం వల్ల కొంత ఘర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కుటుంబ సభ్యులు, ఆర్థిక అంశాలు,
అలాగే వ్యక్తిగత నిర్ణయాలలో ఘర్షణ అనేది అధికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంతవరకు ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా చూస్తూ ముందుకు వెళ్ళడం, ఆరోగ్యం మీద మాత్రం సరైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మానసిక ఆరోగ్య విషయంలో కానీ, ఎముకలకి సంబంధించిన ఆరోగ్య విషయంలో కానీ వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దానివల్ల పనులన్నీ కూడా మీకు చాలా వరకు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? సింహరాశి మాక, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీకు సంఘంలో పలుకుబడి, గుర్తింపు, గౌరవంతో పాటుగా నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పరిచయాలు అవుతాయి. పరిచయాలు కూడా సంఘంలో గుర్తింపు, గౌరవం ఉండే రాజకీయ నాయకులు కానీ, లేకపోతే ఉన్నత అధికారులతో కానీ పరిచయాలు ఏర్పడడం, వారి వల్ల పనులు మీకు ముందుకి జరగడానికి ఆస్కారం అనేది, వారితో సంప్రదించి మీ యొక్క భవిష్యత్తు నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. కన్యా రాశి. కన్యారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యారాశి అంటే మనకి ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యారాశి వాళ్ళ విషయంలో పోటీతత్వం పెరుగుతుంది. వ్యక్తుల మీద మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. పోటీల్లో పాల్గొనడం మాత్రమే కాకుండా నిర్ణయ సామర్థ్యం పెరగడము, శ్రమ పెరగడము, శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం లభించటము, ప్రశాంతత తగ్గినప్పటికీ కూడా మీ యొక్క అంటే కొందరు గవర్నమెంట్ ట్యాక్సులు చెల్లించడం అలాంటివి చేయడంతో పాటుగా గవర్నమెంట్ రిలేటెడ్ పనులు ఏదన్నా ఉన్నా కూడా వాటికి సంబంధించి ఈ రోజున వ్యక్తులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం, అలాగే ఆర్థికంగా పెట్టిన పెట్టుబడుల విషయంలో ముఖ్యులైన ఉన్నతాధికారులతో సంప్రదింపులు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. తులారాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి తులారాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మనకి ప్రధానంగా ఇందులో మనకి వచ్చేవాళ్ళు అంటే యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి సంతాన సంబంధమైన విషయాలలో చక్కటి ఫలితాలు, అలాగే ఉన్నత స్థాయి వ్యక్తులతో కలిపి సంప్రదింపులు చేసి సృజనాత్మకత పెంచుకుంటూ పెట్టిన పెట్టుబడులన్నింటిలోనూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. కొత్త పెట్టుబడుల కొరకు వ్యక్తుల్ని సంప్రదిస్తారు. ఆ విషయంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు, ఉన్నత స్థాయి వ్యక్తులు మీకు సహకారాన్ని అందిస్తారు. అలాగే దాంతోపాటుగా ఉన్నత వర్గంలో ఉండే వ్యక్తులతో కలిసి ఈ రోజున కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, విందు వినోదాలు మొదలైన వాటిల్లో పాల్గొని మీ యొక్క ఆకాంక్ష తెలపడం, అంటే మీరు ఏం చేస్తే బాగుండని మీరు అనుకుంటున్నారో మీ యొక్క వ్యూస్ చెప్పడానికి ఆస్కారం అనేది. అలాగే ఉపాసన, ముఖ్యంగా సూర్యోపాసన చేసే వాళ్ళకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలత కలిగిన రోజుగా ఒకటి మనం భావించవచ్చు. ఉపాసనా బలాన్ని పెంచుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో ముందుకు వెళ్ళడానికి చాలా ముఖ్యమైన రోజుగా భావించాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశి దీంట్లో మనకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో మాత్రం గృహ వాతావరణంలో కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వాహనాలకు సంబంధించి, అంటే ప్రభుత్వ వాహనాలు అలాంటి వాటికి సంబంధించి ఏదైనా ఖరీదైన వాహనాలు కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేయడం అనే దానికోసం వాళ్ళు వెళ్ళి చూడడం అనేది, అలాగే మీ మిత్రులు, తండ్రి మొదలైన వ్యక్తులతో కలిపి సంప్రదింపులు చేస్తూ ముందుకు వెళ్ళడం, విద్యార్థులకు కూడా విద్యకు సంబంధించిన విషయాల్లో చాలా గట్టిగా కృషి చేస్తూ ఎక్కువ శ్రమతో మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ముందుకు పెడతారు. అలాగే ఆలోచనా శక్తి విషయంలో మాత్రం కొంచెం ఘర్షణ, కుటుంబంలో వ్యక్తులతో మాట్లాడుతూ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వారి మీద మీరు పౌరుషం చూపించడం, నాయకత్వ లక్షణాలు చూపించడం, మీరు అనుకున్న దానికి అనుకూలంగా వాళ్ళు వెళ్ళే పరిస్థితుల్లో లేకపోవడం వల్ల కూడా కొంత, అంటే అది తండ్రి కొడుకుల మధ్య కావచ్చు, లేకపోతే మీ యొక్క తండ్రి గారితో మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ మీ నిర్ణయాలు వారి నిర్ణయాలకి పొసక్కపోవడం వల్ల కూడా కొంత చికాకులు ఉంటాయి. కాబట్టి వీలైనంత నిదానంగా వ్యవహరిస్తూ చక్కగా సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే మీ కింద వ్యక్తులు మీకు చక్కగా సహకరిస్తారు. వారు సహకరించి మీకు సహకరించడం వల్ల వారి యొక్క శ్రమ వల్ల మీ గుర్తింపు, గౌరవం లభించే అవకాశాలు లాంటివి, ఎదురు చూసిన ఫలితాలు, సంకల్ప బలంతో నిర్ణయ సామర్థ్యం పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం, ముఖ్యంగా నూతన వృత్తుల కొరకు
ప్రభుత్వ వృత్తుల కొరకు కానీ లేకపోతే ఏదన్నా ఒక ఉన్నత స్థాయి వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా ఈ రోజున ఏదైనా దానికి సంబంధించి గట్టి నిర్ణయాలు తీసుకుంటూ కీలక నిర్ణయాలతో ముందుకు వెళ్ళడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే ముఖ్యంగా మీ యొక్క అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు వారి యొక్క సలహా సహకారంతో నూతన వృత్తుల కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో చక్కగా దానికి అవకాశాలు అనేవి మీకు ఆకస్మికంగా ఏర్పడడం, అనుకోని వ్యక్తుల సహకారంతో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు రావడం మొదలైన వాటికి అనుకూలమైన రోజుగా అనుకోవచ్చు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మకర రాశి, ఈ మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనకి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళకి కుటుంబంలో ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో లేకపోతే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు అనవసరమైన పట్టింపులకి వాగ్వాదాలకి చోటు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆకస్మికమైన ధనం అంటే ఖర్చు అవ్వడంతో పాటుగా రావలసిన ఆదాయం ఆగడం కానీ లేదా ప్రతిభకి తగిన గుర్తింపు గౌరవం లభించట్లేదని కొంత బాధపడడం కానీ మొదలైన వాటికి ఆస్కారం. అలాగే సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో సంప్రదించేటప్పుడు మీ వృత్తిలో మీరుండి మీరు చేస్తున్న పని సమయానికి ఇవ్వకపోవడం వల్ల కూడా పై అధికారులతో మీకు ఇబ్బంది రాకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటే సమయానికి పనిని నెరవేర్చే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేనట్లయితే పై అధికారులతో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుంది కాబట్టి అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ మాటల విషయంలో కానీ పనుల విషయంలో కానీ జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఈ ధనిష్ట, శతవిషం, పూర్వభాద్ర. కుంభరాశి వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా పౌరుషం పెరుగుతుంది, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, బద్ధకం ఉంటుంది, అదే సమయంలో పనులు వాయిదా వేయాలి అన్న ఇది ఉంటుంది. దాంతోపాటుగా సమానంగా మీకు ఆ విషయంలో అంటే ఏదైనా మీరు తీసుకునే స్థిరమైన నిర్ణయాల్లో ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల సహకారం, తోడ్పాటు కూడా మీకు లభించడం, నూతన వృత్తుల కొరకు మారడానికి ప్రయత్నం చేద్దాం అనుకోవడం, ఆ విషయంలో మీకు ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి అంటే జీవిత భాగస్వామి కానీ వ్యాపార భాగస్వాములతో కానీ చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ఒకేసారి మీ వ్యక్తిగత వృత్తి విషయంలోనూ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో భాగస్వామి వ్యవహారాల్లో అన్ని పనులు ఒకేసారి రావడం వల్ల ఏ పని ఎలా చేయాలన్న విషయంలో కొంత ఘర్షణగా ఉన్నప్పటికీ మీ చాకచక్యాన్ని ఉపయోగించి చక్కగా పనులను డివైడ్ చేసుకుంటూ ఈ లేజినెస్ అంటే బద్ధకాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోందండి? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే అది ఏదన్నా గవర్నమెంట్ రిలేటెడ్ విషయాలలో కానీ ఉన్నత అధికారులతో సంప్రదించే నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ లేకపోతే మీరు ఏదైనా నూతనంగా కొత్తది మొదలు పెడదాం అనుకున్న వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కానీ వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఏదైనా భూములకు సంబంధించిన విషయాలలో అంటే గృహాలు, భూములు, ట్యాక్స్లు మొదలైన విషయాల్లో ఏదైనా మీరు ఖర్చులు చేస్తున్నప్పుడు కూడా కొత్త వ్యక్తుల్ని నమ్మి మీరు ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా అది మోసానికి గురే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ మంచి స్థాయిలో ఉండే వ్యక్తుల యొక్క సలహా సహకారాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలత అనేది మీకు చూపిస్తుంది. వృత్తిపరంగా కూడా అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో ముఖ్యంగా స్థాన చలనాలు మొదలైన వాటికి కూడా మీరు గట్టిగా ఈ రోజున కృషి చేస్తారు, ప్రయత్నాలు చేస్తూ ముందుకెడతారు. అమ్మ, ద్వాదశ రాశుల వారు అందరూ కూడా సులభంగా చేసుకోగలిగే పరిహారం ఏదైనా ఉంటే తెలియజేయండి. అందరూ కూడా ప్రధానంగా తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడంతోనే రోజు ప్రారంభించినప్పటికీ కూడా వీలైనట్లయితే తప్పకుండా అమ్మవారికి సంబంధించినవి ముఖ్యంగా విష్ణుమూర్తికి సంబంధించినవి ఇవన్నీ కూడా ఈ రోజున చేయడం అంటే దేవాలయ సందర్శన మొదలైనవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇవ్వడం అనేది మనం చూస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఫాల్గుణ మాసం కూడా ప్రారంభమైంది కాబట్టి ఈ మాసం అంతా కూడా అందరి దేవుళ్ళు ముఖ్యంగా విష్ణుమూర్తికి చాలా ప్రియమైన మాసం కూడా కాబట్టి తప్పనిసరిగా ఆయనకి సంబంధించిన ఆరాధనలు, దేవాలయ సందర్శన మొదలైనవి చేయడం ఇవన్నీ చాలా వరకు వ్యక్తికి అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశం అవుతుంది. కాబట్టి అవకాశం ఉన్నట్లయితే దేవాలయ సందర్శన చేయండి, లేనట్లయితే మీరే చేసుకోగలిగిన విష్ణుమూర్తికి సంబంధించిన పూజా ఆదికాలు అలా కూడా అవకాశం కనుక లేనట్లయితే ఆసక్తి ఉన్న అవకాశం లేనప్పుడు ఏం చేస్తారంటే కనీసం వినడం విష్ణుమూర్తికి సంబంధించిన విష్ణు సహస్రనామాలు కానీ అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన స్తోత్రాలు ఏదైనా సరే వినడం మొదలైన వాటి వల్ల ఆర్థికంగా, మానసికంగా, అభివృద్ధి పరంగా వ్యక్తులు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. నేటి వైశిష్ట్యం. అమ్మ, నేటి వైశిష్ట్యం ఏంటి, విశిష్టత ఏంటో ప్రేక్షకులకు ఒకసారి తెలియజేయండి. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున
మామూలుగా ఒక చక్కటి ఒక మోటివేషనల్ విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అప్పుడే మార్చి రాబోతుంది కదా. ఎప్పుడైతే మార్చి అనేది ఎంటర్ అయిపోతుందో పిల్లలందరూ కూడా పరీక్షలకు సంబంధించిన ఒత్తిడి, దానికి సంబంధించిన రకరకాల యాంగ్జైటీలు, ఒత్తిడి మొదలైన వాటితో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళకంటే కూడా ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఈ విషయంలో వాళ్ళ కన్న తల్లిదండ్రుల యొక్క ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఇంకా ఎక్కువ ఘర్షణ పడిపోతూ ఉంటారు. ఇదివరకు వాళ్ళు చదివిన సమయం కంటే కూడా ఇంకా ఎక్కువ ఘర్షణ పడిపోవడం పిల్లల కోసం ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే పిల్లల యొక్క ఒత్తిడి ఒక పక్కన, పిల్లల యొక్క ఒత్తిడితో పాటు తల్లిదండ్రుల యొక్క ఘర్షణ మొదలైనవన్నీ కూడా ఈ యొక్క మార్చి, ఏప్రిల్, ఎందుకంటే ఒక పక్కన సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ అని, 10th ఎగ్జామ్స్ అని, ఇంకో పక్కన ఐఐటి, వీటన్నిటికీ రకరకాల వాటికి ప్రిపేర్ అయ్యే పిల్లలందరూ ఉంటారు. కాబట్టి ఈ సందర్భంలో మనం ఇవాళ ఒక చిన్న విషయాన్ని తెలుసుకుందాం. అంటే ఏ రకంగా తల్లిదండ్రుల యొక్క ప్రభావం, అంటే వాళ్ళకు కూడా పరీక్షాకాలం లాంటిదే కాబట్టి కొన్ని చిన్న చిన్న చిట్కాలు లాంటివి ఏ రకంగా పాటిస్తే, ముఖ్యంగా పిల్లలతో పాటుగా తల్లిదండ్రులు ఏ రకంగా చేస్తే కొంత వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుందంటే, ఇప్పుడు మన తల్లిదండ్రులకు కూడా ఏ రకంగా చేస్తే బాగుంటుందన్న విషయాన్ని ఇక్కడ కొంత చెప్పుకుందాం. సాధారణంగా పరీక్షలు అనేటప్పటికీ పిల్లలందరూ కూడా ఒక అలారం టైం పీస్ పెట్టుకొని టైం ప్రకారం లేచి మనం ఇది చేద్దాము, ఇలా తొందరగా చదువుదామని రకరకాలుగా వాళ్ళు ఘర్షణ పడుతున్నా, పిల్లలతో పాటు పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా వాళ్ళతో పాటు ఎక్కువ సమయాన్ని కేటాయించేది, వారి బాగోగులు చూసుకునేది, వారి ఆహారపు అలవాట్లు మొత్తం ప్రతి విషయంలోనూ కూడా తల్లిదండ్రులది చాలా 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 అత్యధికమైన పాత్రలా ఉంటుంది. వాళ్ళు ఏ జాబ్ చేసినా, ఎక్కడున్నా, ఏం చేసినా వాళ్ళ యొక్క ఆరాటం పిల్లలతో పాటు సమానంగా వాళ్ళు కూడా ఈ యొక్క పరీక్షాకాలంలో వాళ్ళకది పరీక్షాకాలం అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే సాధారణంగా వారి యొక్క ఆహారం విషయంలో కానీ, లేకపోతే వాళ్ళ కోసం వాళ్ళు చూసుకునే విషయంలో కానీ ఎక్కువ శ్రద్ధ చూపించరు. ముందు వాళ్ళు ఆరోగ్యంగా, మానసికంగా బలంగా ఉండాలి. కాబట్టి ముఖ్యంగా మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా సంతానానికి సంబంధించిన విషయంలో వాళ్ళ జీవన శైలి అనేది కొంతవరకు సరి చూసుకుంటూ ఇప్పుడు ముందుకెళ్ళాలి. పరీక్షల కాలం కాబట్టి అంటే ఈ సమయంలో వాళ్ళు కూడా సమయానికి తగిన ఆహారం తీసుకోవడం, ముఖ్యంగా జంక్ ఫుడ్ల లాంటివి తీసుకోకపోవడం, అలాగే సమయానికి వాళ్ళు నిద్ర అవన్నీ కూడా చూసుకుంటూ ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే తల్లిదండ్రులకు ఉంది. ఎందుకంటే పిల్లలకి పెట్టేశాం కదా, వాళ్ళకి టైంకి నేను పాలు ఇవ్వగలిగానా, వాళ్ళు టైంకి వాళ్ళు తిన్నారా, వాళ్ళ టైంకి నేను ఆహారం అందించానా లేదా అనే అధిక శ్రద్ధతో ఆ శ్రద్ధ ఉండాలి. దాంతోపాటు తమ మీద కూడా తమ శ్రద్ధ తీసుకోకపోతే ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ విషయంలో పిల్లలతో పాటు వాళ్ళు కూడా మెలుకుతూనే ఉంటారు, వాళ్ళు ఎక్కువ కేటాయిస్తారు. కాబట్టి ముఖ్యంగా ఈ రోజున మనం చెప్పుకునే దీంట్లో వాళ్ళ మీద వాళ్ళు శ్రద్ధ అనుభవించడం అనేది ఒకటి. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలన్నప్పుడు తల్లిదండ్రులు కనుక జంక్ ఫుడ్లు తింటూ, లేకపోతే వాళ్ళు ఏదన్నా అంత వాళ్ళ గురించి వాళ్ళు కేటాయించకపోతే సమయాన్ని, పిల్లలు మాట వినడం కూడా కష్టమైపోతుందని చెప్పి అంటారు. కాబట్టి వీలైనంతవరకు అది ఒకటి పాటించాలి, సమయానికి ఆహార స్వీకరణ. అలాగే దాంతోపాటుగా వీలైనంతవరకు మొబైల్ అనే దానికి దూరంగా ఉండాలి. అంటే 24 గంటలు పిల్లలు చదువుకుంటున్నారు కదా, వాళ్ళకి సమయాన్ని ఇచ్చేసాం కదా, వాళ్ళు ఎలాగో చదువుకుంటున్నారు కాబట్టి నా పనిలో నేను ఉంటాను, నేను మొబైల్లో నేను ఉంటాను అనేటప్పటికీ పిల్లలు డైవర్ట్ అయిపోతారు. అంటే పిల్లలు ఎలా కోరుకుంటారంటే, ఒకప్పుడు ఎలా ఉండేదంటే మనం తీసుకున్నట్లయితే పూర్వకాలంలో అది ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల, చాలామంది కుటుంబ సభ్యులు ఉండడం వల్ల ఒకళ్ళు ఒక పనిలో ఉన్నా, ఇంకోళ్ళు ఎలా ఉన్నా తల్లిదండ్రులతో పిల్లలు కొందరైనా తల్లి తండ్రితో ఒకళ్ళు ఉండడం, చదువుకోవడం, ఇంట్లోనే ఇంకొక కుటుంబ సభ్యుడు. ఇలా ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలా ఉందంటే ఒక్కళ్ళే పిల్లలు ఉండడము, లేకపోతే తల్లిదండ్రులతో దూరంగా వచ్చేసి వాళ్ళు ఉండడం, వీటి వల్ల ఏమవుతుందంటే పిల్లలు కంప్లీట్ అటెన్షన్ కోరుకుంటారు. ఎంత వాళ్ళ వయసు అంటే చిన్న పిల్లాడి నుంచి ఎంత పెద్ద అయినా కూడా వాళ్ళకి సమయం కేటాయించకుండా పొరపాటున ఏదైనా మనం వేరే ఫోన్లో మాట్లాడుతున్నా వీళ్ళు డైవర్ట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫోన్ విషయంలో వీళ్ళంతవరకు అత్యవసరం అయితే తప్ప మొబైల్స్ వాళ్ళ ముందు చూడడం లాంటిది, లేకపోతే ఎలాగో వాళ్ళు చదువుకుంటున్నారు కదా అని చెప్పి మనం వదిలేసే పనుల వల్ల కూడా వీళ్ళంత ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో ఒకటి ఉండాలి. ఇక మూడోది వచ్చేటప్పటికి ఏంటంటే ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఏమిటా ఒత్తిడి అనేది? సాధారణంగా తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఇద్దరు కూడా జాబ్ చేస్తూ ఉంటారు. కాబట్టి జాబ్ పరంగా బయటకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఆ జాబ్ ప్రదేశంలో కానీ వృత్తిపరంగా చాలా రకమైన స్ట్రెస్లు అనేవి వాళ్ళకి ఒత్తిడి అనేది చాలా అధికంగా ఉంటుంది. ఉండేప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కోపాన్ని కానీ చికాకుని కానీ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో కానీ, లేకపోతే వాళ్ళ మధ్య వాళ్ళు కానీ ఘర్షణాత్మకంగా ఉండడం, పిల్లల మీద ఆ కోపాన్ని చూపించడము, లేకపోతే ఇమీడియట్గా ఈ పరీక్షా సమయంలో వాళ్ళతో పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు, ఛాలెంజింగ్ టైం. కాబట్టి ఈ టైంలో పిల్లలు ఏదైనా ఒక మాట అడిగినా, లేకపోతే ఇంకోటి ఏదైనా కొంచెం విసిగించినా వెంటనే వాళ్ళ మీద డిస్టర్బ్ అయిపోయి అరవడం, ఇలాంటి ఆ ఒత్తిడి వాటన్నిటి వల్ల, ఆఫీస్ ఒత్తిడి మొదలైన వాటి వల్ల పిల్లలకి అది టెన్షన్ అయిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు ఆ విషయంలో ఒకటి
మనం జాగ్రత్తలు వహించాలి. ఇంకొకటి 4వది వచ్చేప్పటికి ఇంటి వాతావరణం. అంటే అది ఎలా ఉండాలంటే ఇంట్లో వాతావరణం అంతా కూడాను వాళ్ళకి అనుకూలంగా చదువుకునే నేపథ్యంలాగా ఆ ఫీల్ వచ్చేట్టుగా డిస్టర్బెన్సీ లేకుండా ఆ వాతావరణం క్రియేట్ అవ్వాలి. అలా కాకుండా ఎవరితోనో మాట్లాడడమో ఫోన్ పరంగానే కాదు, మామూలు కూడా ఎవరైనా వస్తే ఎక్కువసేపు మాట్లాడవలసిన పరిస్థితులు అలాంటివన్నీ వాళ్ళ ముందు జరుగుతుంటే వీళ్ళు డైవర్ట్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు సరిగ్గా ప్లాన్ చేసుకుని వీలైనంతవరకు పిల్లలకి సంబంధించి వాళ్ళకి సమయాన్ని కేటాయిస్తూ వాళ్ళు ఒత్తిడికి లోనవ్వకుండా జాగ్రత్త పడుతూ ముందుకెళ్ళాలి. అలాగే ఇంకొక విషయం కూడా ఏంటంటే పిల్లల్ని చాలామంది పేరెంట్స్ ఏం చెప్తారంటే నువ్వు ఎలాగో నీకు అలారం ఇచ్చేసాను కాబట్టి నువ్వు ఎలాగో పడుకొని పొద్దున్న లేస్తావు కదా, లేచి నువ్వు చదువుకో అంటే చాలామంది పిల్లలకి అది అంతగా రుచించదు. అంటే ఈ రోజుల్లో ఉండే ఈ యొక్క సింగిల్ ఫ్యామిలీస్ లాగా అంటే ఒక్కళ్ళే పిల్లలు ఉండే పిల్లలకి అలా ఉండదు. అంటే 2-3 ఉండి ఇంట్లో ఇద్దరు కలిపి అనుకుని లేచి చదువుకోవడం వేరు. ఇక్కడ ఒక్కళ్ళే ఉన్న పిల్లలకైతే ప్రత్యేకంగా ఆ ఫీలింగ్ రాదు. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా వీలైతే ఎవరో ఒకళ్ళు లేచి వాళ్ళతో పాటు సమయాన్ని వాళ్ళకి కేటాయించి వాళ్ళు ఏం చదువుతున్నారు ఎలా ఉందన్న విషయాలని చూసుకోవడం, వాళ్ళకి ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయడం ఇలాగా. ఇంకా ఇదే కాకుండా ఇంకా ఏంటంటే పొద్దున పూట వ్యక్తికి ఎప్పుడు కూడా మనోవికాసం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళకి చదివింది మైండ్లో ఉండడానికైనా చదవడానికైనా వాతావరణంతో పాటుగా మానసికంగా కూడా వాళ్ళ ప్రశాంతత ఉండాలి. అంటే ఎక్కువ వాళ్ళు ఈ ధ్యానం యోగా మెడిటేషన్ సాధారణంగా పెద్దవాళ్ళు మార్నింగ్ వాక్ అని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళతో పాటు పిల్లలకి మధ్య మధ్య బ్రేక్ ఇచ్చినట్టు రిలాక్సేషన్ కోసం లాగా పొద్దున్నే వాళ్ళతో పాటు కొంతసేపు నడిపించడం లాగా కానీ లేకపోతే ఏదైనా ధ్యానం లాంటిది కానీ ఇలాంటి వాటి మీద అంటే శ్వాస టెక్నిక్స్ ఇలాంటివి ఏదైనా చేయించినప్పుడు ఏమవుతుంటే పిల్లలకి ఫ్రీ ఆఫ్ మైండ్ ఏర్పడుతుంది. కాబట్టి పిల్లల ఆహారం విషయంలో వాళ్ళు కరెక్ట్గా తింటున్నారా లేదా, కొంతమంది పిల్లలు స్కిప్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు, సరిగ్గా తినరు. అంటే ఆహార విషయంలో వాళ్ళ టెన్షన్ అంతా నా పరీక్ష ఉంది కదా, ఆహారం సరిగ్గా తీసుకుంటున్నారు లేదా, నిద్ర సరిగ్గా పోతున్నారు లేదా, ఏదైనా టెన్షన్ పడుతున్నారా, ఏదైనా అవుట్కమ్ వాళ్ళు ఏదైనా చెప్పాలని ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఏదో రకంగా బుజ్జగించి తెలుసుకోవడం, ఇలా చాలా ఉన్నాయి విషయాలు. అందులో మనం ఇప్పుడు కొన్ని విషయాల వరకు తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా తల్లిదండ్రులు కూడా దాన్ని ఆ రకంగా చేసుకుంటూ పెడితే వాళ్ళకి టెన్షన్ ఉండదు, పిల్లలతో పాటు వాళ్ళు ఫ్రీగా ఉంటారు, పిల్లలతో కమ్యూనికేషన్ బాగుంటుంది, బాండ్ చాలా బాగుంటుంది. కాబట్టి ఫస్ట్ తల్లిదండ్రుల హెల్త్, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ టెన్షన్స్, వాళ్ళ రిలీఫ్ అనేది కూడా వాళ్ళు చూసుకుంటూ చక్కగా ప్లాన్ చేసుకుంటూ ముందుకెడితే ఈ పరీక్షలు పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా పరీక్షలే కాబట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటూ చక్కటి సక్సెస్ అనేది విద్యలో సాధించడానికి ఈ టీం వర్క్ అనమాట. తల్లి తండ్రి పిల్లలు లేకపోతే ఎలాగైనా సరే ఆ టీం వర్క్లో అందరూ భాగస్వాములై అనుకున్న ఫలితాలు పొందడానికి ఐకమత్యమే బలం అన్న సూత్రాన్ని పాటిస్తూ టెన్షన్స్కి లోన్ కాకుండా ముందుకెళ్లే ప్రయత్నాలు చేస్తే సక్సెస్ మీ సొంతం అవుతుంది. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.